స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ యూనిట్ 5 లో లివరేజెస్ గురించి తెలుసుకుందాం. మీనింగ్ ఆఫ్ లివరేజెస్. ద టర్మ్ లివరేజ్ రిప్రజెంట్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పవర్. లివరేజ్ అంటే అర్థం ఏంటి అంటే దేన్నైనా ప్రభావితం చేయటం. ఇన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ లివరేజ్ రిప్రజెంట్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వన్ ఫైనాన్షియల్ వేరియబుల్ ఓవర్ సమ్ అదర్ రిలేటివ్ ఫైనాన్షియల్ వేరియబుల్. అంటే ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ అనాలిసిస్ లో మనకేంటి అంటే ఫైనాన్షియల్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇప్పుడు కాస్ట్ వేరియబుల్స్ అంటే ఇక్కడ మనకి కాస్ట్, సేల్స్ రెవెన్యూ, ఈబిఐటి, అవుట్పుట్, ఇవన్నీ ఫైనాన్షియల్ వేరియబుల్స్ కింద వస్తాయన్నమాట. ఒక ఫైనాన్షియల్ వేరియబుల్ ఇంకో ఫైనాన్షియల్ వేరియబుల్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని తెలుసుకోవటమే లివరేజెస్. ఓకేనా. The financial variables may be cost, output, sales revenue, EBIT, EPS, etc. ఇక్కడ ఏం చెప్తున్నాడు, కాస్ట్, అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2000 గూడ్స్ తయారు చేయాలనుకుని మనం ఒక అమౌంట్ పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మనం ఏం బడ్జెట్ వేసుకున్నాం, ఒక 2000 గూడ్స్ తయారు చేయగలం ఈ 50,000 రూపీస్ పెట్టి అనుకున్నాం. సడన్ గా రా మెటీరియల్ కాస్ట్ ఇవి పెరిగిపోయాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ అవుట్పుట్ మీద పెరుగుతుంది. అంటే ఏంటి, మనం అక్కడ 2000 గూడ్స్ తయారు చేయాల్సింది ఓన్లీ 1500 గూడ్స్ తయారు చేయగలం. అంటే కాస్ట్ వల్ల అవుట్పుట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకేనా. ఇలా ఒక వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్ ప్రభావితం అవుతుంటే దాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది మనం మెజర్ చేయడాన్ని లివరేజ్ అంటారు. ఓకేనా. టైప్స్ ఆఫ్ లివరేజెస్. ఫస్ట్ టైప్ ఏంటంటే ఆపరేటింగ్ లివరేజ్. ఈ ఆపరేటింగ్ లివరేజ్ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సేల్స్ అండ్ ఈబిఐటి. ప్రాఫిట్ కి సేల్స్ మధ్య ఏ విధంగా రిలేషన్ అనేది ఉంది, అంటే సేల్స్ వల్ల ప్రాఫిట్ అనేది ఏ విధంగా ప్రభావితం అవుతుంది, అర్థమైందా. ప్రాఫిట్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఏ విధంగా సేల్స్ వల్ల ప్రభావితం అవుతుంది అనేది తెలుసుకోవడమే ఆపరేటింగ్ లివరేజ్ యొక్క పని. ఓకేనా. ఆపరేటింగ్ లివరేజ్ యొక్క యూసేజ్ ఏంటంటే మనం ఆపరేటింగ్ లివరేజ్ యూజ్ చేసుకుని మనం స్కేల్స్ కి అలాగే ఈబిఐటికి ఉన్న రిలేషన్ అనేది తెలుసుకుంటాం, ఏ విధంగా ఎంత ప్రభావితం అవుతున్నాయి అని చెప్పి తెలుసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ది ఫైనాన్షియల్ లివరేజ్. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఈబిఐటి అండ్ ఈపీఎస్. అంటే ఇదేం చెప్తుందంటే ఈ లివరేజ్ ఈబిఐటికి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఓకే. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఎలా కనుక్కోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే దాంట్లో చెప్తున్నాను. ఆపరేటింగ్ లివరేజ్ కూడా జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఇవి జస్ట్ ఇంట్రడక్షన్స్ ఇస్తున్నాను. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఈబిఐటి అండ్ ఈపీఎస్. అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఏదైతే మన ఎర్నింగ్స్ ఎర్న్ చేస్తామో ఆ దానికి, అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కి యొక్క రిలేషన్షిప్ ని తెలిపేదే ఫైనాన్షియల్ లివరేజ్. కంబైన్డ్ లివరేజ్. ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సేల్స్ అండ్ ఈపీఎస్. ఓకేనా. సేల్స్ కి ఈపీఎస్ కి మధ్య రిలేషన్షిప్ చెప్పేది కంబైన్డ్ లివరేజ్. దీన్ని ఇప్పుడు ఎలాబరేటివ్ గా మనం తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ లివరేజెస్ అనేవి ఎలాబరేట్ గా తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఒక స్టేట్మెంట్ తెలుసుకోవాలి. అదేంటి అంటే ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫామ్ లో ఆపరేటింగ్ లివరేజ్ కానీ ఫైనాన్షియల్ లివరేజ్ కనుక్కోవాలన్నా కంబైన్డ్ లివరేజ్ కనుక్కోవాలన్నా అది అర్థం అవ్వాలన్నా ఇది తెలియాలి. ఓకేనా. సేల్స్ ఫస్ట్ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ లో ఫస్ట్ మనం వేసేది ఏంటంటే సేల్స్. ఆ తర్వాత వేసేది వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే చేంజబుల్ కాస్ట్. దీన్నే మార్జినల్ కాస్ట్ అని కూడా అంటారు. ఎందుకు వేరియబుల్ కాస్ట్ అంటే ఇది అవుట్పుట్ ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ కాస్ట్ ని అందుకనే ఇట్స్ అన్ అడిషనల్ కాస్ట్ ఫర్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ అంటారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 500 గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 500 గూడ్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక కాస్ట్ అవుతుంది. వేరియబుల్ కాస్ట్ లో ఏమేమి వస్తాయంటే రా మెటీరియల్, లేబర్, ఇలాంటి కాస్ట్ అన్ని వస్తాయన్నమాట. 505 ఇప్పుడు 501 గూడ్స్ చేయాలనుకోండి, వెంటనే ఏమవుతుంది, అడిషనల్ గా ఒక గూడ్ అనేది యాడ్ అవ్వగానే అడిషనల్ కాస్ట్ అనేది అవుతుంది. ఆ అడిషనల్ కాస్ట్ అనేది వేరియబుల్ కాస్ట్ కింద వస్తుంది అనమాట. ఓకేనా. వేరియబుల్ కాస్ట్ అంటే విచ్ వ్యారీస్, చేంజ్ అవుతా ఉంటది దేని బట్టి, అవుట్పుట్ ని బట్టి. అడిషనల్ అవుట్పుట్ అయ్యే కొలది అడిషనల్ కాస్ట్ వస్తూ ఉంటాయి. అందుకే వీటిని వేరియబుల్ కాస్ట్ అంటారు. వేరియబుల్ కాస్ట్ కింద ఏమేమి వస్తాయి, రా మెటీరియల్, లేబర్, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ నుంచి మనం వేరియబుల్ కాస్ట్ తీసేస్తే వచ్చేదాన్ని కంట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే సేల్స్ లోంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తాం. ఈ కంట్రిబ్యూషన్ లోంచి ఫిక్స్డ్ కాస్ట్ గనక తీసేస్తే వచ్చేదాన్నే ఈబిఐటి అంటాం. ఓకేనా. ఈ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటంటే రెంట్,
ల్యాండ్ అండ్ బిల్డింగ్స్కి రెంట్, ఇంకోటి సాలరీస్, ఇలాంటివన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇయర్లో 500 గూడ్స్ ప్రొడ్యూస్ చేశారు, 500 గూడ్స్ సేల్ అయ్యాయి, ఓకే. కానీ 500 గూడ్స్ ప్రొడ్యూస్ చేశారు, 450 గూడ్సే సేల్ అయ్యాయి. నేను 450 గూడ్సే సేల్ అయ్యాయి, నేను ఈ మంత్ రెంట్ తక్కువ తీసుకోండి అంటే ఎవడైనా తీసుకుంటాడా? తీసుకోడు. ఫర్ ఎగ్జాంపుల్ గోడౌన్లో పెట్టారు, గోడౌన్ రెంట్ తీసుకుంటున్నారు, గోడౌన్లో 450 గూడ్స్ సేల్ అయ్యాయి, నేను ఇవ్వను అని అంటే ఊరుకుంటారా? ఎందుకు? ఈ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ ఈ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లీ రెంట్ 15,000 పే చేయాలనుకోండి, పే చేయాల్సిందే, అది దీంతో సంబంధం లేదు, ఓకేనా? సేల్స్తో సంబంధం లేదు. అదే వేరియబుల్ కాస్ట్ అయితే సేల్స్తో సంబంధం ఉంది, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ అనుకోండి, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? సేల్స్ యొక్క అవుట్పుట్ అనేది, మనం ఏవైతే అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అవి తగ్గించేస్తాం, లేదా సేల్స్ వాల్యూ అనేది పెంచేస్తాం, అవునా? ఏదో ఒకటి చేస్తాం. అంటే సేల్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట ఈ వేరియబుల్ కాస్ట్ అనేది. కానీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు, ఓకేనా? అది కంపల్సరీ పే చేయాలి. రెంట్, శాలరీస్ ఇవన్నీ అంతే. ఒక అకౌంటెంట్ ఉన్నాడు, అతనికి ఇంకా ప్రతి మంత్ 15,000 మనకు వచ్చినా లాభాలు వచ్చినా లేకపోయినా వాడు మంత్లీ నుంచుంటాడు, పే చేయాల్సిందే, ఓకేనా? ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది అందుకనే అన్నారనమాట. ఇవి ఫిక్స్డ్, ఇట్స్ డజంట్ డిపెండ్ అపాన్ ద సేల్స్. ఇందులోంచి కంట్రిబ్యూషన్లోంచి ఫిక్స్డ్ కాస్ట్ కూడా తీసేశాక మనకు వచ్చేదే అసలైన ప్రాఫిట్, ఓకేనా? ఈబిఐటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఇంట్రెస్ట్, ట్యాక్స్ మనం లెస్ చేయకముందు వచ్చే ఎర్నింగ్స్ అనమాట, వచ్చే ప్రాఫిట్ అనమాట, ఓకేనా? ఈ ఈబిఐటిలోంచి మనం ఇంట్రెస్ట్ గనక లెస్ చేస్తే, ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ తీసుకున్నారు, అప్పు తీసుకున్నారు ఏదైనా బ్యాంక్ నుంచి, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ లెస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ఈబిటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, అంటే ట్యాక్స్ చెయ్యక ముందు, ట్యాక్స్ పే చెయ్యక ముందు వచ్చే ఎర్నింగ్స్ అనమాట. ఆ నెక్స్ట్ది ట్యాక్స్, ఓకేనా? ఇందులోంచి ట్యాక్స్ తీసేస్తే వచ్చేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఫస్ట్ ఈబిఐటి బిఫోర్ ట్యాక్స్, ఆ తర్వాత ఆఫ్టర్ ట్యాక్స్. దీన్ని పిఏటి అంటారు, ఓకే? పిఏటి అనొచ్చు, ఈఏటి అని కూడా అనొచ్చు. అంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అనొచ్చు, ఆర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని కూడా అనొచ్చు, ఓకేనా? ఈ ప్రొఫార్మా అంతా మీరు రాసుకోండి బుక్ పెట్టుకుని, లేదు అంటే ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి ప్రొఫార్మా, ఓకేనా? లెస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ప్రాఫిట్ వస్తే ఫస్ట్ మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో చెప్పుకున్నాం, ఫస్ట్ మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాం? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇస్తాం. అందుకనే వాళ్ళని ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ముందు ఇస్తాం, ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ డివిడెండ్ పే చేస్తాం. ప్రాఫిట్స్ నుంచే కదా మనం డివిడెండ్ పే చేస్తాం షేర్ హోల్డర్స్కి. ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది పే చేశాక వచ్చేదాన్ని నెట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈ ఎర్నింగ్సే మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉండే ఎర్నింగ్స్ అనమాట. ఇందులోంచే మనకి ఈపీఎస్ అనేది కనుక్కుంటాం. నెట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వడానికి మిగిలిన ఎర్నింగ్స్. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎన్ని అయితే అన్ని. ఇప్పుడే మనకి ఈపీఎస్ అనేది కావాలనుకోండి, ఈపీఎస్ కావాలంటే నేనేం చెప్పాను, ఏదైతే ప్రాఫిట్ అనేది ఉంటుందో, ఏదైతే ఎర్నింగ్స్ అనేవి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తున్నామో వాటిని బై ఈక్విటీ షేర్స్ వేస్తే ఎర్నింగ్ పర్ షేర్ వస్తుంది. అంటే ఒక్క షేర్కి ఎంత ఎర్నింగ్ ఇస్తున్నాం అనేది తెలుస్తుంది, అదే ఎర్నింగ్ పర్ షేర్, ఓకేనా? ఈ విధంగా ఈ ప్రొఫార్మా అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రొఫార్మా ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఇది అన్నిటికీ యూజబుల్లే, నాట్ ఓన్లీ ఫర్ లివరేజెస్. ఈ ప్రొఫార్మా అనేది అన్నిటికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఆపరేటింగ్ లివరేజ్. ఆపరేటింగ్ లివరేజ్ ఇట్ మీన్స్ టెండెన్సీ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్ టు చేంజ్ డిస్ప్రపోర్షనేట్లీ విత్ చేంజ్ ఇన్ ద సేల్స్ వాల్యూమ్. ఎప్పుడైతే సేల్స్ యొక్క వాల్యూమ్ అంటే ఏంటి, నెంబర్స్లో యూనిట్స్లో ఉండేది, అంటే మనీ కాదు నేను అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూనిట్స్, అది కాస్త 2000 యూనిట్స్ అయింది సేల్స్. ఫస్ట్ ఇయర్ 10,000 యూనిట్స్ సేల్ చేసాం, నెక్స్ట్ ఇయర్ 2000 యూనిట్స్ సేల్ చేసాం. అంటే వాల్యూమ్ ఆఫ్ యూనిట్స్ అంటే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ని బట్టి, ఓకేనా? అంటే వాల్యూమ్ అంటే ఇక్కడ క్వాంటిటీ, ఓకేనా? క్వాంటిటీ ఆఫ్ సేల్స్ని బట్టి ఇన్కమ్, ఇక్కడ ఆపరేటింగ్ ఇన్కమ్, ఆపరేటింగ్ అంటే ఇన్కమ్ అంటే ఏంటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ప్రాఫిట్ అనేది చేంజ్ అవుతుంటే దాన్ని ఆపరేటింగ్ లివరేజ్ అంటారు. ఎప్పుడైతే ఆపరేటింగ్ ఇన్కమ్, మనం ఏవైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో సేల్స్, అప్పుడు వచ్చే ఇన్కమ్ అనేది, అందుకే దీన్ని ఆపరేటింగ్ ఇన్కమ్ అంటారు. బికాస్ ఆఫ్ ఆపరేటింగ్ ద బిజినెస్ ద ఇన్కమ్ హ్యావ్ బీన్ అరైవ్డ్, సో ఆపరేటింగ్ ఇన్కమ్ అంటారు అనమాట.
ఆపరేటింగ్ ఇన్కమే ఈబీఐటీ. ఈ ఈబీఐటీ అనేది సేల్స్ వాల్యూమ్ వల్ల చేంజ్ అవుతుంటే, అంటే సేల్స్ వాల్యూమ్ అనేది ఈ ఈబీఐటీని ప్రభావితం చేస్తుంది అనమాట. దీనికి ఎంత ప్రభావం అయింది సేల్స్ వాల్యూమ్ చేంజ్ అవటం వల్ల అనేది తెలుసుకోవటమే ఆపరేటింగ్ లివరేజ్ యొక్క పని. ఓకేనా. ఈ సంవత్సరం ఇంత సేల్స్ అయింది, నెక్స్ట్ సంవత్సరం ఇంకో సేల్స్ అయింది, ఇంత పెరిగింది, దీనివల్ల ఎంత ప్రాఫిట్ మనకి వచ్చింది అనేది తెలుసుకోవటమే ఆపరేటింగ్ లివరేజ్. ఓకేనా. ఆపరేటింగ్ లివరేజ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్. అసలు ఆపరేటింగ్ లివరేజ్ మెయిన్ గా మూడిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉన్న కంపెనీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ కాస్ట్ కన్నా, అంటే రా మెటీరియల్స్ ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టిన దానికన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఇలాంటి వాటిలో ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక ఆపరేటింగ్ లివరేజ్ వస్తుంది. ఓకేనా. అంటే ఫిక్స్డ్ కాస్ట్ ని బట్టి ఆపరేటింగ్ లివరేజ్ అనేది చేంజ్ అవుతుంది. అందుకనే 3 ఫ్యాక్టర్స్ మీద బేస్ అవుతుందని చెప్తున్నాం. అలాగే వేరియబుల్ కాంట్రిబ్యూషన్, అలాగే కాంట్రిబ్యూషన్ అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, సేల్స్ లోంచి ఆ వేరియబుల్ కాస్ట్ తీయగానే కాంట్రిబ్యూషన్ అనేది తగ్గిపోతుంది మనకి ఆటోమేటిక్గా. అవునా కదా. అంటే కాంట్రిబ్యూషన్ మీద బేస్ అయి ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ మీద. అలాగే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ యొక్క వాల్యూమ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఎలా అనేది మన ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ది డిగ్రీస్ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్. ఏం లేదు, ఆపరేటింగ్ లివరేజ్ ని మెజర్ చేయడాన్ని డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ అంటారు. దీన్నే డిఓఎల్ అంటారు. దీని ఫార్ములా ఏంటి అంటే మెయిన్ గా కంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ. మెయిన్ గా దీని ఫార్ములా ఏంటి అంటే కంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ. అయితే ఒక్కొక్కసారి పర్సంటేజెస్ ఇస్తాడు. అలా ఇస్తే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2010లో ఎంత పర్సంటేజ్ ఈబీఐటీ, అలాగే ఈ 2011లో ఒక ఈబీఐటీ 2000 అలా కంపారిజన్తో ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం పర్సంటేజ్లో ఇస్తే. ఓకేనా. ఒకవేళ అలా ఇవ్వలేదు అండ్ కంట్రిబ్యూషన్ ఇందాక నేను చెప్పాను ఆ ప్రొఫార్మా మోడల్లో ఇస్తే సేల్స్ అలాగే వేరియబుల్ కాస్ట్ అలా ఇస్తే కనుక మనం ఇది యూజ్ చేస్తాం, ఈ ఫార్ములా కంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు ఆపరేటింగ్ లివరేజ్ గురించి అడిషనల్ పాయింట్ చూద్దాం. ఇన్ ఏ కంపెనీ హ్యాస్ హై ఆపరేటింగ్ లివరేజ్, ఎ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ కెన్ లెట్ టు బిగ్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్. ఒకవేళ ఆపరేటింగ్ లివరేజ్ అనేది అసలు ఎందుకు కనుక్కుంటామంటే, ఒకవేళ ఆపరేటింగ్ లివరేజ్ అనేది ఆ కంపెనీకి ఎక్కువగా ఉందనుకోండి, స్మాల్ ఇంక్రీజ్ ఆఫ్ సేల్స్ అంటే సేల్స్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చినా ప్రాఫిట్ లో చాలా పెద్ద డిఫరెన్స్ అనేది వస్తుంది. ఎందుకు అంటే దిస్ హ్యాపెన్స్ బికాస్ ద కంపెనీ హ్యాస్ మోర్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఆ కంపెనీకి వేరియబుల్ కాస్ట్ కన్నా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఏంటంటే ఆపరేటింగ్ లివరేజ్ కనుక ఎక్కువ ఉంటే ఆ కంపెనీకి, అప్పుడు ఆటోమేటిక్గా ఏ సేల్స్లో కొంచెం డిఫరెన్స్ వచ్చినా ప్రాఫిట్లో పెద్ద డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ అందుకే కదా మన ఆపరేటింగ్ లివరేజ్ అంటే ఏంటి, మన సేల్స్కి ప్రాఫిట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలుసుకోవటం. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కనుక మారితే ఆటోమేటిక్గా మనకి ఆపరేటింగ్ లివరేజ్ అనేది హై అవుతుంది. అది ఏంటి ఎలా అనేది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, కంపెనీ ఏ కంపెనీ బి, మీరు ఏది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆపరేటింగ్ లివరేజ్ అంటే గుడ్డిగా ఏంటి అంటే ప్రాఫిట్ కి సేల్స్ కి రిలేషన్ చెప్తుంది. అయితే ఈ ప్రాఫిట్ టు సేల్స్ ఆపరేటింగ్ లివరేజ్ అనేది హై లో అనేది దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఫిక్స్డ్ కాస్ట్ మీద డిపెండ్ అవుతాయి. ఫిక్స్డ్ కాస్ట్ ఒక్కొక్క కంపెనీకి ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి ఆపరేటింగ్ లివరేజ్ అనేది ఎక్కువ వస్తుంది, ఎవరికైతే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉందో. అది ఎలా అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూద్దాం. కంపెనీ ఏ కంపెనీ బి, 2 కంపెనీస్ ఉన్నాయి. దాని యొక్క ఫిక్స్డ్ కాస్ట్ 50,000 కంపెనీ ఏకు ఉంది, 10,000 కంపెనీ బికి ఉంది. అంటే కంపెనీ ఏ యొక్క ఫిక్స్డ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ 50,000, దీనికి మాత్రం 10,000. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అని ఎందుకు ఇచ్చాడు నేను చెప్పాను కదా. వేరియబుల్ కాస్ట్ అనేది వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే సేల్స్ వాల్యూమ్ పర్ యూనిట్స్ పెరిగే కొలది వేరియబుల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది చెప్పాను కదా ఇందాక. ఇట్స్ డిపెండ్ అపాన్ సేల్స్ వాల్యూమ్. ₹30, ₹70 ఇచ్చాడు. సో సేల్స్ ఆఫ్ బోత్ కంపెనీస్ 1000 యూనిట్స్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఫర్ 100 ఈచ్. ఏమని చెప్తున్నారు, ఒక్కొక్క సేల్స్ ఆఫ్ బోత్ కంపెనీస్ యొక్క సేల్స్ ఎంత అంటే 1000 యూనిట్సే. అవుట్పుట్ ఎంత 1000 యూనిట్స్, ఒక్కొక్కటి ₹100 అమ్ముతున్నారంట. కాబట్టి సేల్స్ ఎంత అవుతుంది 1 lakh. అంటే బోత్ సేల్స్ 1 lakh రూపీసే.
ఇక్కడ సొల్యూషన్ చూద్దాము. సేల్స్ 1 lakh, ఏది బిది కూడా 1 lakh. అలాగే వేరియబుల్ కాస్ట్, ఇందులో వేరియబుల్ కాస్ట్ ఎంత 30 రూపీస్ అని చెప్పాడు కదా. ఏం చెప్పాడు 30 సార్ కదా. వేరియబుల్ కాస్ట్ అనేది 30 రూపీస్ అని చెప్పాడు, 70 రూపీస్ అని చెప్పాడు. అవునా? పర్ యూనిట్ కాస్ట్. ఇక్కడ మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 1000 యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి ఏది ఎలా కనుక్కోవాలి? 30 రూపీస్ ఇంటూ 1000 యూనిట్స్, అప్పుడు టోటల్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది. అలాగే 70 రూపీస్ ఇంటూ 1000 యూనిట్స్ చేస్తే టోటల్ వేరియబుల్ కాస్ట్ 70,000 వస్తుంది. చూద్దాం. ఇక్కడ చూసారా, సేల్స్ 1 lakh వేసుకున్నాం. వేరియబుల్ కాస్ట్ 30 రూపీస్ కంపెనీ ఏ ఇంటూ 1000 30,000, 70 ఇంటూ 1000 70,000. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ 30,000 70,000. ఓకేనా? ఇప్పుడు ఈ 1 lakh లోంచి మనం వేరియబుల్ కాస్ట్ తీసేయాలి. సేల్స్ లోంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనం ఇందాక ప్రఫార్మాలో చూసాం ఏం వస్తుంది మనకి? కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ మనకి లెస్ చేయకముందు వచ్చే ప్రాఫిట్ అనమాట. దీన్నే కంట్రిబ్యూషన్ అంటాం. ఇదంతా 70,000 వచ్చింది, దీనికేమో 30,000 వచ్చింది. లెస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఈ కంపెనీకి ఎంత? 50,000, దీనికి 10,000. రెండు లెస్ చేస్తే 70,000 మైనస్ 50,000 లెస్ చేస్తే ఈబిఐటి ఎంత వచ్చింది? 20,000. ఈ కంపెనీకి ఈబిఐటి ఎంత వచ్చింది? దీనికి కూడా 20,000 వచ్చింది. అప్పుడు మీరు అనొచ్చు, మ్యామ్ మీరు అన్నారు కదా ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉన్న కంపెనీకి ఆపరేటింగ్ లివరేజ్ అనేది హైగా ఉంటుంది అని. ఇప్పుడు అందుకే చూద్దాం. ఆపరేటింగ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. ఎప్పుడైతే దీని ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ, దీని ఆపరేటింగ్ లివరేజ్ చూడండి 70,000 బై 20,000 వేస్తే ఎంత వచ్చింది? 3.5. ఓకేనా? అలాగే 20,000 ఇక్కడ ఏమొచ్చింది? కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. ఇక్కడ కంట్రిబ్యూషన్ 30,000, అలాగే ఈబిఐటి 20,000. సో 30,000 బై 20,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5. ఓకేనా? ఆపరేటింగ్ లివరేజ్ అనేది ఎక్కువ ఉంటే ఏమని చెప్తున్నారు? సేల్స్ కొంచెం ఇంక్రీజ్ అయినా, అంటే సేల్స్ యొక్క యూనిట్స్ అనేవి వాల్యూమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయినా ప్రాఫిట్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాడు. అవునా? దానికి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇదే సేల్స్ 1 lakh ఉంది. ఈ సేల్స్ కనుక ఈ 1 lakh రూపీస్ కనుక ఇంక్రీజ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం మనం. If sales increase by 20%, that is 1200 units. సేల్స్ అంట 20% పెరిగాయి. ఇందాక ఎంత? 1000 యూనిట్స్ కదా. 1000 మీద 20% వేసుకుంటే ఎంత? 1200 యూనిట్స్ అయ్యాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు సేల్స్ 1200 యూనిట్స్ అయ్యాయి. సేల్స్ కంపెనీ ఏ, కంపెనీ బి రెండింటికి 1,20,000 1,20,000. అవునా? 1200 ఇంటూ 100 రూపీస్. వేరియబుల్ కాస్ట్ 30 ఇంటూ మనం ఎన్ని యూనిట్స్? ఇప్పుడు ఇందాక 1000, ఇప్పుడు 1200 వేసుకోవాలి. సో 30 ఇంటూ 1200, ఇక్కడ 70 ఇంటూ 1200 యూనిట్స్. 30 ఇంటూ 1200 యూనిట్స్, 30 ఇంటూ 1200 యూనిట్స్ వేస్తే ఏమొచ్చింది? 36,000 వచ్చింది వేరియబుల్ కాస్ట్. ఇక్కడ 70 ఇంటూ 1200 84,000 వచ్చింది వేరియబుల్ కాస్ట్. సో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే మనకు వచ్చేది కంట్రిబ్యూషన్. 1,20,000 మైనస్ 36,000 చేస్తే కంట్రిబ్యూషన్ ఇక్కడ ఎంత వచ్చింది? 84,000 వచ్చింది. 1,20,000 మైనస్ 84,000 36,000 వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ చూడండి. ఫిక్స్డ్ కాస్ట్ 84,000 మైనస్ 50,000 అంటే 34,000. 36,000 మైనస్ 10,000 ఫిక్స్డ్ కాస్ట్. అవునా? ఇందాక చూసాం కదా, అదే సేమ్ ఫిక్స్డ్ కాస్ట్. 36,000 వచ్చి 10,000 చేసేస్తే అక్కడ అంతా 26,000. చూసారా? ఇక్కడ ప్రాఫిట్ అనేది వెంటనే బాగా పెరిగింది. అవునా? ఫిక్స్డ్ కాస్ట్ ని బేస్ చేసుకుని పెరిగింది. చూసారా? ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడైతే హైగా ఉందో అక్కడ ఆపరేటింగ్ రేషియో హైగా ఉంటుంది. ఆపరేటింగ్ లివరేజ్ హైగా ఉందంటే కొంచెం సేల్స్ లో చేంజ్ వచ్చినా ఆటోమేటిక్ గా కొంచెం యూనిట్స్ ఆఫ్ సేల్స్ అనేది పెరిగాయి, వెంటనే ప్రాఫిట్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చింది. చూడండి మనకి ఇప్పుడు చూసారా, ప్రాఫిట్ ఇక్కడ ఈబిఐటి 20,000 ఉంది ముందర, అలాంటిది ఇప్పుడు 34,000 అయింది. ఇప్పుడు ఈబిఐటి అనేది చూసారా 34,000 అయింది. అంటే ఏంటి? 14,000 పెరిగిపోయింది. జస్ట్ 200 యూనిట్స్ ఆఫ్ సేల్స్ పెరిగినందుకే. సో అందుకని చూడండి, ఇప్పుడు ఆపరేటింగ్ లెవరేజ్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి వేస్తే చూడండి 84,000 ఏమో మన కాంట్రిబ్యూషన్, అలాగే ఈబిఐటి 34,000. 84,000 బై ఈబిఐటి ఎంత? 34,000. ఇక్కడ 34 వేసుకోండి, 36 కాదు, 34,000. అలాగే
కంట్రిబ్యూషన్ 36,000 బై 26,000. ఇక్కడ చూసారా, ఇక్కడ 2.5 ఎంతో ఇక్కడ 34,000 వస్తే 2.5 ఎంత వస్తుంది, 2.5. ఇక్కడ 1.384. అంటే చూసారా, ఆపరేటింగ్ లివరేజ్ కూడా చాలా పెరిగిపోయింది. అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడైతే ఎక్కువగా ఉండి వేరియబుల్ కాస్ట్ తక్కువ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఆపరేటింగ్ లివరేజ్ అనేది హైగా ఉంటుంది. ఆపరేటింగ్ లివరేజ్ కనుక హైగా ఉంటే ఫ్యూచర్లో సేల్స్ వాల్యూమ్ కొంచెం పెరిగినా ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి, ఆపరేటింగ్ లివరేజ్ అనేది అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ మీద డిపెండ్ అవుతుంది. అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్, అలాగే సేల్స్ వాల్యూము, అలాగే ఈబిఐటి. ఇప్పుడు ఆ 3 ఫ్యాక్టర్స్ మనం ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా. ఎగ్జాంపుల్లో ముఖ్యంగా ఎగ్జామ్లో ఇస్తున్నాడు ఏంటంటే వాట్ ఆర్ ద 3 డిపెండింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ అని అంటున్నాడు. దానికి ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఆ 3 ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్, అలాగే ప్రాఫిట్, ఈబిఐటి, సేల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ లివరేజెస్ గురించి తెలుసుకుందాం.